సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జరిపోతులగూడెం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కోదాడి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇక లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల తెలంగాణగా మార్చారని, 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కానీ ఒక్క ఉద్యోగం కానీ ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు, రేషన్ కార్డులు, శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. రేషన్ కార్డు పుట్టిన పిల్లలు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగిన ఇంత 10 ఏళ్ళకు ఉన్నారు. ఎవరి పేర్లు అప్పుడు ఎక్కలే పుట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళకి అయింది. రేపో మాపో పెద్ద పిల్లలు కూడా అవుతారు. ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ వాళ్ళు పిల్లలు పుట్టిండ్రు, వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులో ఎక్కిచ్చే సోయి లేకుండా వాళ్ళు 10 ఏళ్ల పాటు కాలం గడిపింది. ఇది చేసుకుంటూ మనము ఒక తెలంగాణలో ధనిక రాష్ట్రంగా మనం ఉన్నాం. విడిపోయిన ఆంధ్రాతో అంటే డబ్బులు ఎక్కువ ఉండే అప్పుడు ఖజానా. వీళ్ళు వచ్చిన 10 ఏళ్ళకి ఏం చేసిండ్రు? 7 లక్షల కోట్లు. అంటే ఎన్ని సున్నాలని కూడా మనకు తెలియదు, నాకైతే తెలియదు. రాసుకుపోతే అన్ని సున్నాలు 7 లక్షల కోట్ల రూపాయలు. మనకు తెలుసు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అమ్మాయిలకు అందరికి బాకీలు అట్నే పెట్టిపోయి ఎన్ని కూడా మనకన్నిటికీ మన శాలరీలు గవర్నమెంట్ లో